అందరికీ నమస్తే. నేను మీ భారతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు పుష్పాస్ ఏ టు జెడ్ కంటెంట్. ముందుగా అందరికీ ఐ విష్ యూ హ్యాపీ అడ్వాన్స్ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి పర్వదినాన మీరు అష్టేష్ట భోగ్భాగ్యాలతో సకల సంపదలతో దీర్ఘాయుష్తో కోట్ల రూపాయలు సంపాదించి డబ్బు సంపద సమృద్ధితో సమృద్ధిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కోరిన కోరికలన్నీ కూడా 100% మేనిఫెస్టింగ్ అవ్వాలని నేను మనసా వాచా కర్మణ కోరుకుంటున్నాను. ముందుగా నాకు ఈ విద్యన మణిమంత్ర కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నన్ను ఇంత బాగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ముందుగా నాకు ఈ విద్యను అందించిన శ్రీ అనంతగిరి కృష్ణమాచార్య గురువు గారికి నా పాద నమస్కారాలతో నేను ఈ వీడియోను ప్రారంభిస్తున్నాను. ముందుగా నేను ఇంతకుముందు చెప్పాను, మీరు మా లా ఆఫ్ అట్రాక్షన్ కోర్స్ నేర్చుకున్న తర్వాత మీరు ఆ సైంటిఫిక్ రీజన్స్తో మీరు ఒక సాధనలో ఉండేటప్పుడు మీకు ఏదైనా సందేహాలు వచ్చినప్పుడు ఎవరి దగ్గర వెళ్ళకుండా మీ ఇన్నర్ సోల్ మీకు ఒక ఐడియా ఇస్తుంది. అదేవిధంగా యూనివర్స్ కూడా నిరంతరం మనతో గైడెన్స్ ఇస్తుందని చెప్పాను. ఆ గైడెన్స్ అనేవి ఎలా ఉంటాయంటే, మనకి ఏంజల్స్ అనేవి దూతలు, అశ్విని దేవతలు అంటారు కదా, అదేవిధంగా ఏంజల్స్ అనేవాళ్ళు మనకి మీరు సరైన మార్గంలో ఉన్నారు, మీరు ఈ రూట్లో ఉండండి అని చెప్పి మనకి బ్లెస్సింగ్స్ రూపంలో గైడెన్స్ ఇస్తూ ఉంటాయి. అవే నేను చెప్పాను 111, 222, 333, 555, 666, 888 అని. అవి ఎలా కనపడతాయంటే, మనం వెహికల్స్లో వెళ్ళేటప్పుడు మన కార్లో కానీ లేకపోతే ఇంకేదైనా నేమ్ బోర్డులో కానీ ఇట్లా మనకి కనపడుతూ ఉంటాయి అన్నమాట. అడ్వర్టైజ్మెంట్ బోర్డులు అట్లా కనపడుతూ ఉంటాయి. లేదా మనకి ఏదైనా కానీ మీరు ఎప్పుడైనా కానీ లా ఆఫ్ అట్రాక్షన్లో కోర్సులో ఉన్నారంటే ఖచ్చితంగా మీకు నోట్లో 111, 111, 888 అలాంటి నెంబర్స్ అనేవి మీకు ఖచ్చితంగా కనపడే తీరుతాయి. ఇది ఎందుకంటే మిగతా వాళ్ళకంతా కూడా దీన్ని గమనించరు, వారికి అంతగా కనపడవచ్చు, కనపడకపోవచ్చు. ఒకవేళ కనపడినా దాని భావార్థము, దాని సీక్రెట్స్ వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ మనకి ఈ మ్యాజిక్ అనే సీక్రెట్ తెలిసిన తర్వాత మనకి ఈ నెంబర్స్లో ఈ నెంబర్స్ యొక్క అంతరార్థం మనకి ఖచ్చితంగా మనం తెలుసుకొని ఉండాలి. అయితే 111 కనపడడం వల్ల మనకి ఎలాంటి గైడెన్స్ వస్తుంది, 222 కనపడడం వల్ల ఎలాంటి గైడెన్స్ వస్తుంది, 888 కనపడడం వల్ల మనకి ఎలాంటి గైడెన్స్ అనేది ఇస్తుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో వివరాత్మక చెప్తాను. అయితే ఈరోజు ముఖ్యంగా ఒక 369 అనే ఈ దీపావళి పర్వదినాన అతి ముఖ్యమైన పవర్ఫుల్ అయిన నెంబర్ వచ్చి 369. ఈ 369 అనేది చాలా పవర్ఫుల్. మీరు ఎప్పుడైనా కానీ మీకు అన్ఎక్స్పెక్టెడ్గా కానీ రెగ్యులర్గా కానీ ఈ నెంబర్ కనపడినప్పుడు మీరు యూనివర్స్కి ఒక థ్యాంక్ఫుల్ అనేది చెప్పుకోండి. అదేవిధంగా నోట్ రూపంలో మీకు వచ్చినప్పుడు ఆ నోట్ని తీసుకునేసి వెంటనే స్వస్తిక్ మార్క్ లాగా వేసి పూజ రూమ్లో పెట్టి పూజ చేసుకొని మీ మనీ పర్స్లో జాగ్రత్తగా అనేది పెట్టుకోండి. అది ఎవరికి కూడా ఇవ్వద్దండి. ఈ 369 ఉండడం వల్ల దాని భావార్థం ఏమంటే, మీరు ఫ్యూచర్లో మీరు కోరుకున్న సంకల్పాలు నెరవేరుతాయి. మీరు ఏదైనా ఒక ఆలోచనలో ఆచరణాత్మకంగా ఉండేటప్పుడు అది సక్సెస్ అవుతుంది. మీకు మరింత డబ్బులు వచ్చే అవకాశం ఉంటుందని ఈ సిగ్నల్స్ అనేది వస్తుంది. ఇప్పుడు మీకు ఎక్కడైనా కానీ వెహికల్స్లో నేమ్ బోర్డులో అడ్వర్టైజ్మెంట్ పేపర్లో కానీ లేకపోతే మీకు వచ్చిన నోట్లో డబ్బు నోట్లో కానీ వచ్చినప్పుడు ఫస్ట్గా ముందుగా ఆ యూనివర్స్కి ఒక థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి. చెప్పిన తర్వాత దానికి ఇట్లా కళ్ళ కత్తుకొని ఒక పప్పి పెట్టుకొని మనీ పర్సులు అయితే పెట్టుకోండి. అయితే ఈ 222, 888, 666 వల్ల ఎలా ఒక్కొక్కరికి ఒక్కొక్క మేనిఫెస్టింగ్ చేస్తూ ఉంటారు. ఆ మేనిఫెస్టింగ్ కరెక్టా కాదా అనేది గైడెన్స్ ఇచ్చే నోట్లు వివరాత్మకంగా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అయితే ఫస్ట్గా ఈ 369 అనే ద్వారా మనము ఏదైనా కోరికలు కోరుకున్నప్పుడు అది 100% సక్సెస్, తొందరగా ఫాస్ట్గా 100% మేనిఫెస్టింగ్ అవ్వడానికి ఈ 369 అనే టెక్నిక్ని కూడా లా ఆఫ్ అట్రాక్షన్లో ఉపయోగిస్తారు. ఆ టెక్నిక్ ఏమంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మంచి జాబ్ రావాలనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గవర్నమెంట్ ఎగ్జామ్కి అప్లై చేసుకుంటున్నారు. ఆ ఎగ్జామ్లో మీరు పాస్ అవ్వాలని మీకు ఒక సంకల్పం అనేది ఉంది. అప్పుడు ఆ సంకల్పాన్ని మీరు ఒక అఫర్మేషన్ రూపంలో రాస్తారు. ఏ విధంగా రాస్తారు? నాకు 2025 డిసెంబర్ 30 లోపల పంచాయతీ సెక్రటరీ జాబు మీకు దగ్గరలో ఉండే మీకు ఇష్టమైన ఆ ప్లేస్ మెన్షన్ చేసి, ఆ ప్లేస్లో నేను ఆఫీస్లో పంచాయతీ సెక్రటరీగా నేను జాబ్ చేస్తున్నందుకు ఆ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని చెప్తారు కదా. 2025 డిసెంబర్ 30 లోపల నాకు గ్రామ పంచాయతీ సెక్రటరీ జాబు, ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి అనుకోండి. తిరుపతిలో మీకు ఒక పంచాయతీలో మీకు జాబ్ రావాలంటే ఎట్లా రాస్తారంటే, 2025 డిసెంబర్ 30 లోపల నాకు తిరుపతిలో ఉండే గ్రామ సచివాలయంలో
నేను పంచాయతీ సెక్రటరీగా 2025 డిసెంబర్ 30 లోపల నేను వర్క్ చేస్తున్నందుకు ఆ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అంటారు అని మనం ఒక అఫర్మేషన్ రాసుకుంటాం నీట్గా క్లియర్గా రాసుకుంటాం. రాసుకొని ఇట్లా రాసేటప్పుడు మనము ఇమాజినేషన్ కూడా చేస్తాం. అంటే ఇప్పుడు మీరు గ్రామ పంచాయతీ సెక్రటరీకి మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, బుక్స్ తీసుకున్నారు, రకరకాలైన సోర్సెస్ అన్నీ పెట్టి దాన్ని వర్కౌట్ చేస్తూ ఉన్నారు. అది ఇప్పుడు రాలేదు, కానీ ఆల్రెడీ మీరు వచ్చేసినట్టు ఊహించుకుంటూ ఒక అఫర్మేషన్ అది రాస్తారు కదా. అట్లా ఎగ్జాంపుల్గా ఇది చెప్పినాను. అట్లా మీకు ఇష్టమైంది పెళ్లి గురించి కావచ్చు, లేకపోతే రిలేషన్షిప్ గురించి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మీకు కావాల్సిన దాన్ని నీట్గా స్పష్టంగా ఒక పేపర్లో రాసి అఫర్మేషన్ రాసి దాన్ని మనము మెడిటేషన్ ముందు చదువుతాం. ఆల్రెడీ చెప్పాను, మెడిటేషన్ ముందు చదవాలి, తర్వాత కూర్చోవాలి మెడిటేషన్కి అని చెప్పాను కదా. మరి మిర్రర్ ముందు కూడా నిలబడి మనం చెప్పుకోవాలని చెప్పాను కదా. అదేవిధంగా 369 టెక్నిక్ ద్వారా మీరు అనుకున్న డిజైర్స్ 100% మేనిఫెస్టింగ్ అయ్యే గొప్ప అవకాశం వచ్చి 369 నోట్ వచ్చిన మంచిది. 369ని మన కోరికలు 100% మేనిఫెస్టింగ్ అయ్యేదానికి కూడా ఉపయోగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక మంచి బలమైన కోరిక ఉంది, అది డిసెంబరు సంథింగ్ మీరు ఏ నెలలో పెట్టుకోండి, ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. డిసెంబర్ 30 లోపల మీకు అది మేనిఫెస్టింగ్ అవ్వాలి. కాబట్టి మీ కోరికను నీట్గా స్పష్టంగా ఒక పేపర్లో రాసుకునేసేయండి. రాసుకున్న తర్వాత దాన్ని ఏం చేస్తారంటే 3 సార్లు రాయండి నీట్గా. ఎప్పుడు రాయాలి? పొద్దున్నే ఎర్లీ మార్నింగు మీరు 4:30కి లేచి మీకు ఏదైనా 100% బ్లాకేజెస్ అన్నీ పోయి మీ కోరికలు 100% మేనిఫెస్టింగ్ కావాలంటే ఎర్లీ మార్నింగ్ అనేది మనకి సరైన టైం. ఆ టైంలోనే అన్నీ వర్కౌట్ అవుతాయి. ఆ టైంలో లేచి 4:30కి నిద్రలేసి మెడిటేషన్ అయిన తర్వాత మీరేం చేయాలంటే అఫర్మేషన్ అనేది రాయాలి. ఎలా రాయాలి? 3 టైమ్స్ రాయాలి. ఓకేనా? 3 టైమ్స్ రాసి ఒక 6 సార్లు గట్టిగా చదవాలి. చదివిన తర్వాత 9 సెకండ్లు విజువలైజేషన్ చేయాలి. విజువలైజేషన్ అంటే ఊహించుకోవాలన్నమాట. ముఖ్యంగా లా ఆఫ్ అట్రాక్షన్లో మనీ మెడిటేషను, అఫర్మేషన్స్, తర్వాత మిర్రర్ వర్క్, వీటన్నిటి చేసేదంటే కూడా మనము ఎమోషనల్గా ఫీల్ అవ్వాలని చెప్పినాను నేను. ఎమోషనల్గా ఫీల్ అవ్వాలి. ఆ ఫీలింగ్ అనే వైబ్రేషన్స్ని సంతోషంగా, ఆనందంగా ఆ వైబ్రేషన్ని మనం నిజంగా మనకి ఎట్లా నెగిటివిటీని మాట్లాడకుండా, మొబైల్స్ ఎక్కువ చూడకుండా, ఎక్కువ మేల్కోకుండా ఉన్నప్పుడు మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉండేటప్పుడు మనకు కావాల్సిన కోరికలు నిజంగా జరిగిపోయినట్టు ఊహించుకుంటూ ఆనందంగా, సంతోషంగా మనము ఆ వైబ్రేషన్ రిలీజ్ చేసినప్పుడు మనకి 100% మేనిఫెస్టింగ్ అనేది జరుగుతాయి. అలాంటప్పుడే జరుగుతాయన్నమాట. మనము 3 టైమ్స్ అఫర్మేషన్ రాసి 6 టైమ్స్ గట్టిగా చదవాలి. తర్వాత 9 టైమ్స్ విజువలైజేషన్ చేయాలి. మనం ఆ ఫీలింగ్స్ని ఊహించుకుంటూ అనుభవిస్తూ ఆల్రెడీ జరిగిపోయినట్టు అనుభవిస్తూ ఒక ఫీలింగ్లో అయితే ఎలా ఉంటామో అలాంటి ఫీలింగ్ అనే దాన్ని కూడా మన మనసులో ఊహించుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు ఏదైనా ఒక స్టోరీ చెప్పినప్పుడు ఒక కోతి వస్తూ ఉంది, అరటిపండు తింటా ఉంది, తినేసి వెళ్ళిపోయింది అన్నప్పుడు మనం ఏం చేస్తాము? మా ఇంటికి ఒక కోతి వచ్చింది, బాల్కనీలో ఉండే అరటిపండ్లన్నీ తినేసింది, తర్వాత ఏమి కూడా మిగలలేదు, సామాన్లంతా కింద పడేసింది అని ఏదైనా ఒక స్టోరీ చెప్పినప్పుడు మనం వెంటనే ఏం చేస్తాము? ఒక ఇమాజినేషన్ అనేది మన మైండ్లో రింక్ అవుతూ ఉంటుందా లేదా? ఆ స్టోరీ చెప్తా అంటే మనకి మైండ్లో ఇమాజినేషన్ రింక్ అవుతుంది. అలా విధంగా మీకు కావాల్సింది, ఫర్ ఎగ్జాంపుల్, నేను పంచాయతీ సెక్రటరీ జాబ్ కావాలి అని మీరు అఫర్మేషన్ చేసుకున్నప్పుడు ఈ 3 సార్లు రాసిన దాన్ని 3 సార్లు రాయాలి. ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్ అయిన తర్వాత 3 సార్లు రాయాలి. 6 టైమ్స్ గట్టిగా చదవాలి. 9 సెకండ్స్ విజువలైజేషన్ చేయాలి. ఆ 9 సెకండ్స్ విజువలైజేషన్ ఎలా చేయాలంటే బాగా కళ్ళు మూసుకునేసి, మరీ గట్టిగా కళ్ళు మూసుకోకూడదు, మరీ ఎక్కువ మూసుకోకూడదు. మామూలుగా నిశ్వాస కొంచెం కాన్సన్ట్రేషన్ కోసము ఉచ్ఛ్వాసలు అనేవి వదిలేసి ప్రశాంతంగా మీరు బాగా నీట్గా టక్ చేసుకొని, లేకపోతే అబ్బాయిల గురించి చెప్తున్నా, అమ్మాయిలు మీరు ఎలా ఊహించుకుంటే బాగా టక్ చేసుకొని, షూస్ అన్నీ బాగా పాలిష్ పెట్టుకొని, టక్కు బూట్ వేసుకొని, బాగా హెయిర్ దువ్వుకొనేసి ఒక ప్రొఫెషనలిజంగా వెళ్ళి ఇప్పుడు మీ దగ్గరలో ఉండే గ్రామ సచివాలయం, పంచాయతీలు, ఆఫీస్ అనేది అన్నీ మీరు ఇమాజినేషన్ చేసుకొని కరెక్ట్గా షార్ట్ టైం ఇంట్లోనే తొందరగా రెడీ అయ్యి ఇంట్లో కార్యక్రమాలన్నీ చేసుకున్నట్టు, లేకపోతే నార్మల్గా మీరు రెడీ అయిపోయిన తర్వాత కూడా
ఊహించుకొనేసి ఆ పంచాయతీ ఆఫీస్ సెక్రటరీలో అడుగుపెట్టినట్టు కరెక్ట్ టైంకి అప్పులు పెట్టినట్టు, నీకు పక్కన ప్యూన్ కానీ నీ కొలీగ్స్ అందరూ కూడా నిన్ను గుడ్ మార్నింగ్ అని చెప్పి విష్ చేస్తూ ఉండేటట్టు, తర్వాత లబ్ధిదారులు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి నువ్వు సహాయం చేస్తున్నట్టు, అంటే ఒక పర్టికులర్గా ఒక ప్రోగ్రామ్ అనే దాన్ని షార్ట్కట్లో కూడా వెళ్తారు, విష్ చేస్తారు. తర్వాత మీకు ఎవరైనా లబ్ధిదారులు వచ్చి మీకు హెల్ప్ చేయమన్నప్పుడు ఆ పనిని కరెక్ట్గా మీరు చేసినట్టు, తర్వాత హైయర్ అథారిటీ దగ్గర మీరు అప్రిషియేట్ చేసినట్టు, ఇట్లా అనేది ఒక షార్ట్కట్లో. ఇంకా కూడా మీరు దానికి మించి కూడా మీరు ఇమాజినేషన్ అనేది విజువలైజేషన్ అనేది చేసుకోవచ్చు. మనకి లా ఆఫ్ అట్రాక్షన్లో విజువలైజేషన్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. 50% మన ఎమోషనల్స్ని, తర్వాత మన హ్యాపీనెస్ని ఎలా అయితే రిలీజ్ చేస్తామో ఊహాత్మక గానాలతో విజువలైజేషన్ చేయడం అనేది కూడా అంత పవర్ఫుల్. ఈ విజువలైజేషన్ అనేది వెంటనే మనకి రాదు. పోను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్లో ఆ విజువలైజేషన్ అనేది చాలా వర్కౌట్ అవుతుంది. అట్లా ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి ఆటోమేటిక్గా విజువలైజేషన్ ఈజీగా అయిపోయి ప్రతిరోజు మనం వంట చేసేటప్పుడు అదే ఊహ వస్తుంది, తినేటప్పుడు అలా ఊహ వస్తుంది, నడిచేటప్పుడు అలాంటి ఊహే వస్తుంది. అలాంటి ట్రైనింగ్ అనే దాన్ని మన సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ చేయాలన్నమాట. కాబట్టి ఊహించుకోవడం అనేది వెరీ 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 ఇంపార్టెంట్. మన సబ్కాన్షియస్ మైండ్లో మనం ఫలాంటి ఆల్రెడీ జరిగిపోయిందని నమ్మించడానికి, మన మైండ్లో ముద్ర వేయడానికి ఊహాత్మక అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ 369 ఉపయోగించి మీరు అనుకున్న కాబట్టి ఈ 369 మీరు ఉపయోగించి మీరు అనుకున్న కోరికలను 100% మేనిఫెస్టింగ్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి ఈ 369 గురించి నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. మీరు అనుకున్న కోరికల్ని 3 సార్లు క్లియర్గా స్పష్టంగా నేను కావాలంటే మీ పేరు కూడా మెన్షన్ చేయండి. నేను అని చెప్పి, నేను భారతి అనబడే నేను అలా విధంగా మీ పేరు చెప్పి అలా రాసి, నేను అనేది స్పష్టంగా ఉండాలి. రాసి మీ కోరికను నీట్గా స్పష్టంగా 3 సార్లు రాసుకోవాలి. 6 సార్లు గట్టిగా చదవాలి. తర్వాత సైలెంట్గా కూర్చొని 9 సెకండ్లు అనేది విజువలైజేషన్ చేసుకోవాలి. ఈ విజువలైజేషన్ అనేది ఎప్పుడు వర్కౌట్ అవుతుంది? ఎర్లీ మార్నింగ్లోనే పాసిబుల్ అవుతుంది. ఈ ఎర్లీ మార్నింగ్లో బ్లాకేజెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి, మనకి అడ్డంకులు అనేవి ఉంటాయి, మన మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. అలాంటి టైంలో ఈ విజువలైజేషన్ అనేది కూడా మన సబ్కాన్షియస్ మైండ్లో స్ట్రాంగ్గా పోయి ఒక జిరాక్స్ కాపీ లాగా ముద్రైపోతుంది. అట్లా మనం ఆల్రెడీ జరిగిపోయినామని చెప్పి మన సబ్కాన్షియస్ మైండ్ని నమ్మించడానికి ఒక ముద్ర లాంటిది ఇది. దాన్ని మనం విజువలైజేషన్ ఈజ్ 100% వర్క్. మన కోరికలు 100% మేనిఫెస్టింగ్ అవ్వడానికి విజువలైజేషన్ ఈజ్ వెరీ 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 పవర్ఫుల్ అండ్ వెరీ ఎఫెక్టివ్ వర్క్. కాబట్టి 3 సార్లు రాయండి, 6 సార్లు గట్టిగా చదవండి, 9 సెకండ్లు, 9 సెకండ్స్ ఓన్లీ, అంతకంటే ఎక్కువ పెట్టుకోవద్దండి. మీకు టైమింగ్స్ అనేవి ఎలా తెలుస్తుందంటే, ఫస్ట్ మీరు టైమింగ్ సెట్ చేసుకోండి. అది అలారం రాగానే ఈ లోపల ఇమాజినేషన్ చేసేలాగా స్టాప్ చేసేయండి. ఫస్ట్ డే మీకు వర్కౌట్ కాకపోవచ్చు. అట్లా మీరు 11 డేస్ 21 డేస్ అలా చేయడం వల్ల కరెక్ట్గా ప్రాక్టీస్ అయితే అయిపోయి మీకు విజువలైజేషన్ అనేది మీకు స్ట్రాంగ్గా విజువలైజేషన్ అనేది వర్కౌట్ అవుతుంది. కాబట్టి మరోసారి అందరికీ హ్యాపీ దివాళీ అండి. మీరు ఈ 369 టెక్నిక్స్ని ఉపయోగించి మీరు అనుకున్న కోరికలు 100% మేనిఫెస్టింగ్ జరిగిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకేదైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ దీపావళి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా వారు స్వయ ప్రయోజనాల కోసము, లక్ష్మీ కటాక్షం కోసం కాకుండా పారిశుద్ధ కార్మికులకు, కటిక పేదరికంగా ఉండే వాళ్ళకందరికీ కూడా మీకు తోచింది స్వీట్స్ రూపంలో కానీ, కాకర్స్ రూపంలో కానీ, నూతన వస్త్రాలు కానీ, మరి డబ్బు రూపంలో కానీ, ఏదైనా కానీ మనసా వాచా కర్మన మీ శక్తి సామర్థ్యాలతో దాన ధర్మాలు చేయండి. అలా దాన ధర్మాలు చేసినప్పుడు వాళ్ళు ఒక సంతోషంతో కూడిన హ్యాపీనెస్తో కూడిన బ్లెస్సింగ్స్ అనేది ఇస్తారు. ఆ వైబ్రేషన్తో మనకి లక్ష్మీ కటాక్షం అనేది, అనుగ్రహం అనేది కంపల్సరీగా మనకు దొరుకుతుంది. కాబట్టి మనతో పాటు మన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా సంతోషంగా దీపావళి జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ దీపావళి శుభ సందర్భాన వచ్చే సంవత్సరం లోపల కోట్లు సంపాదించే డబ్బు, సంపద, ఐశ్వర్యంతో మనమందరూ మణిమంత్ర కుటుంబ సభ్యులందరూ కూడా సమృద్ధిగా ఉండాలని మనసా వాచా కర్మన నేను కోరుకుంటున్నాను. టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి.
అతిగా ఏది చేయకండి, నిమితంగానే చేసుకోండి. నూతన వస్త్రాలు ధరించండి, మంచి బంగారం కొనుక్కోండి, సంతోషంగా ఉండండి, సంతోషంగా జరుపుకోండి. లక్ష్మీ కటాక్షానికి కావాల్సిన టెక్నిక్స్ అన్నీ చేసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.